రాజకీయ సామాజిక పరిణామాలకు దిశానిర్దేశం చేసే ఒక చిన్న పట్టణం. జనాభా పరంగా పెద్దగా తెలియని ప్రాంతం. కానీ ప్రతి ఏడాది జనవరిలో ప్రపంచ శక్తి కేంద్రంగా మారే పేరే దావోస్. స్విట్జర్లాండ్లోని ఈ చిన్న పట్టణం ఆఫ్రికాలోని వాయ్ లేదా మోలో లాంటి పట్టణాల కంటే పెద్దది కాదు. అయినా కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల నాయకులు, ఆర్థిక దిగ్గజాలు, విధాన నిర్ణేతలు అందరూ ఒక్కచోట చేరే వేదికగా దావోస్ వార్తల్లో నిలుస్తుంది. దావోస్ ప్రత్యేకత ఏంటంటే అది ఎలాంటి మహానగరం కాదు. దూరంగా మంచుతో కప్పుబడ్డ కొండల మధ్య ఉన్న ఓ ప్రశాంతమైన పట్టణం. జనాభా తక్కువ, మౌలిక వసతులు పరిమితమైనవే. అయినా వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహణతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రతి ఏడాది జరిగే ఈ సదస్సు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశను నిర్ణయించే కీలక చర్చలకు వేదిక అవుతుంది. దావోస్లో జరిగే ఈ సదస్సు అంత ప్రభావవంతమైంది కాబట్టే పాల్గొనే ప్రతినిధులు వసతి కోసం ఏకంగా 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అక్కడ లభించే గదులు సరిపోకపోవడం వల్ల చుట్టుపక్కల పట్టణాల్లోనూ హోటళ్లు పూర్తిగా బుక్ అవుతుంటాయి. ఒక చిన్న పట్టణం కానీ ప్రపంచ నాయకుల రాకతో అంతర్జాతీయ రాజధానిగా మారుతోంది. ప్రతి ఏడాది జనవరి 3వ వారంలో ఈ సదస్సు జరుగుతుంది. అప్పటికే దావోస్ పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఉష్ణోగ్రతలు -7 డిగ్రీల వరకు పడిపోతాయి. ఎక్కడ చూసినా తెల్లని మంచు పరుపు. ప్రతినిధులు బయటకు వస్తే వారి ఊపిరి ఆవిరిగా బయటకు వచ్చి కదులుతున్న పొయ్యిలా కనిపిస్తుంది. అంతటి చలిలోనూ గంటల తరబడి సమావేశాలు, చర్చలు, ద్వైపాక్షిక భేటీలు జరుగుతుంటాయి. ఇంతటి కఠిన వాతావరణంలోనూ దావోస్ను ప్రపంచం ఎందుకు ఎంచుకుంటుంది? కారణం ఒకటే, ఆ వేదికకు ఉన్న విశ్వసనీయత, గ్లోబల్ అజెండాను నిర్దేశించే శక్తి. దావోస్లో చెప్పిన మాట ఏడాది పొడవునా ప్రపంచ వ్యాప్తంగా చర్చకు వస్తుంది. అక్కడ తీసుకున్న నిర్ణయాలు దేశాల విధానాలపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడు ఇదే తరహాలో గ్లోబల్ వేదిక ఆఫ్రికా ఖండంలో, ముఖ్యంగా కెన్యాలో రూపుదిద్దుకోబోతుంది. ఈ ఏడాది మధ్య నుంచి నైరోబీ సమీపంలోని బోమాస్ ఆఫ్ కెన్యా ప్రాంగణంలో ప్రపంచ స్థాయి కాన్ఫరెన్స్ సదుపాయం ప్రారంభం కానుంది. 5,000 మందికి పైగా ప్రతినిధులు ఒకేసారి పాల్గొనగల సామర్థ్యం ఉన్న ఈ కేంద్రం కెన్యాను అంతర్జాతీయ సమావేశాలకు ప్రధాన కేంద్రంగా మార్చనుంది. ఈ సదుపాయం పూర్తిగా ప్రారంభమైతే ఏడాది పొడవునా ప్రపంచ స్థాయి ఈవెంట్లు నైరోబీలో జరగనున్నాయి. రాజకీయ సదస్సులు కావచ్చు, ఆర్థిక సమావేశాలు కావచ్చు, అంతర్జాతీయ విధాన చర్చలు కావచ్చు, అన్నిటికీ నైరోబీ చిరునామాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కాన్ఫరెన్స్ సెంటర్ ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం భవనాల మధ్య పరిమితం కాకుండా ప్రకృతితో మమేకమైన వాతావరణాన్ని అందించనుంది. రోడ్డుకు అవతల నుంచే తొంగి చూసే జిరాఫీలు, చెట్లపై వేలాడుతూ కనిపించే చిలిపికోతులు, ఈ దృశ్యాల మధ్య ప్రపంచ నేతలు సమావేశాల్లో పాల్గొనడం అనేది అంతర్జాతీయ ప్రతినిధులకు ఓ ప్రత్యేక అనుభూతిగా మారనుంది. ఇలాంటి వేదిక ప్రపంచంలో చాలా అరుదు. ఒకవైపు అత్యాధునిక సాంకేతిక వసతులు, మరోవైపు సహజ వన్య ప్రాణుల మధ్య సమావేశాలు. ఇదే నైరోబీని ఇతర నగరాల నుంచి భిన్నంగా నిలబెట్టే అంశం. దావోస్ మంచుతో కప్పబడిన కొండల మధ్య ఉన్నట్లయితే నైరోబీ ఆఫ్రికా ప్రకృతి వైభవం మధ్య ప్రపంచానికి వేదిక కానుంది. అయితే ఇలాంటి గ్లోబల్ ఈవెంట్లకు మరిన్ని మౌలిక వసతులు అవసరం. సుమారు 2,000 పడకల అదనపు వసతి సామర్థ్యం అవసరమవుతుందని అంచనా. హోటళ్లు, రవాణా, భద్రత, సాంకేతిక సిబ్బంది, ఈవెంట్ మేనేజ్మెంట్ నిపుణులు, అన్ని రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమవుతాయి.
ఈ అవసరాలు తీరితే కేవలం ఒక కాన్ఫరెన్స్ సెంటర్ మాత్రమే కాదు, ఒక కొత్త నగరమే రూపుదిద్దుకుంటుంది. సమావేశాల కోసం వచ్చే ప్రతినిధులు పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను కూడా తీసుకువస్తారు. దీని ద్వారా నైరోబీ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి అందుతుంది. ఇది కేవలం కెన్యాకు మాత్రమే కాదు, ఆఫ్రికా ఖండానికి గర్వకారణంగా మారనుంది. పక్కనే ఉన్న దేశాల ప్రజలకు కూడా మన పొరుగునే ప్రపంచం చూస్తోంది అనే భావన కలుగుతుంది. ఒకప్పుడు యూరోప్లోని చిన్న పట్టణమైన దావోస్ ఎలా గ్లోబల్ గుర్తింపు పొందిందో, అదే తరహాలో నైరోబీ కూడా అంతర్జాతీయ చర్చలకు కేంద్రంగా ఎదగబోతోంది. ప్రపంచ ఆర్థిక, రాజకీయ చర్చలు ఇక యూరప్కే పరిమితం కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు ప్రపంచం చూస్తుంది. ఆ దిశగా కెన్యా వేసిన ఈ అడుగు చారిత్రాత్మకమనే చెప్పాలి. ఇది కేవలం ఒక భవనం ప్రారంభం కాదు, గ్లోబల్ మ్యాప్పై ఆఫ్రికా స్థానం మరింత బలపడే ఘట్టం. దావోస్ ప్రపంచానికి దిశ చూపితే, నైరోబీ భవిష్యత్తుకు కొత్త స్వరం ఇవ్వబోతుంది. మంచుతో కప్పబడిన స్విట్జర్లాండ్ నుంచి సూర్యకాంతి, ప్రకృతి వైభవం మధ్యనున్న కెన్యా వరకు ప్రపంచ చర్చల వేదికలు మారుతున్నాయి. ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. అదే ఆఫ్రికా దావోస్, ఒక కొత్త దావోస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.